చంద్రబాబు వెళ్ళటం నాకైతే ఇష్టం లేదు. మాటకు ముందు మాలోళ్ళు మాదిగోళ్ళు అని చెప్పి ఆ పదం ఎందుకు, అలా అవసరం లేదు కదా. చూడాల్సినప్పుడు అందరినీ చూడాలి. ఇప్పుడు చూసే వాళ్ళని మాలోళ్ళని మాదిగోళ్ళని చూడకుండా చేస్తాడా? చేయలేడు కదా. అలాగే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓటమి కారణం ముగ్గురు ఉన్నారు కదా, మన పిఎం కూడా జాయిన్ అయ్యారు కదా. అది అందరికీ తెలుసు, అందరూ అనుకునే విషయమే అది. ఆ దేవుడికి తెలియాలి ఇంకా, అంతే. అంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ కూడా దొంగతనం చేశారని చెప్పాను. అందరూ అన్ని రకాలుగా మాట్లాడతారు. తెలిసిన దాని గురించి ఎవరికి ఏది అర్థమైతే అదే కదా చెప్పగలిగాను. 100 మాట్లాడతారు, 100లో దాంట్లో అన్ని నిజాలే ఉండవు కదా. అంతే. ఎంత అనుకున్నా ఏం చేసినా చేసేది ఏమీ లేదు. వాళ్ళు చెప్పినవి అన్నీ మనం నమ్మాలి, ఈయన చేసినవి నమ్మాలి అని ఏమి ఉండదు కదా. దాంట్లో ఏది నిజం ఉంటే అదే జరిగిద్ది, అంతవరకే. అంటే జగన్ గారు ఇప్పుడు మీకు ఎలాంటి లబ్ధి పొందారమ్మా 5 ఏళ్ళలో? నాకైతే నేను ఏది పొందలా. నాకు ఇంకా చిన్నపిల్లలే, నేను అమ్మఒడి అయ్యేం నేను పొందలా. కాకపోతే అయినా నాకు ఆయనే ఇష్టం, చెప్తున్నా కదా. అది ఆయనేం ఓడిపోలేదు అనుకోవట్లే, చీట్ చేశారు అనుకుంటున్నా, అంతే. అసలు మన రాష్ట్రంలో చాలామంది పల్లెటూరులో కూడా ఎవరికి కూడా బీజేపీ ముద్ర ఏంటంటే తెలియదు. అలాంటిది బీజేపీకి 7 సీట్లు రావడం ఏంటి, అది కూడా భారీ మెజారిటీ ఏంటి, పురంధేశ్వరి 2 లక్షల మెజారిటీలా. ఇది సాధ్యపడేదే కాదు అసలు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గతంలో అసెంబ్లీకి గేట్ తాకలేని అసెంబ్లీకి కూడా రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి రావడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే. ఇంకా ముఖ్యమంత్రి అయితే చాలా ఆనందపడతా. అంటే జగన్ చేసిన తప్పే లేదు. జగన్ కూడా చాలా వరకు పేదవాళ్ళకి చాలా డబ్బులు ఇచ్చాడు, అన్ని రకాలుగా బాగానే ఉన్నాయి. ఆయన చేసిన ఏదో పనులు పెద్దగా ఏం లేవు చెప్పుకోవడానికి కూడా. పోనీ వీళ్ళు ఇంతకుముందు చేసి ఉంటే వీళ్ళు చేశారా బాబు, వీళ్ళు ఈయనకంటే గొప్పగా వాళ్ళు చేశారనుకోవచ్చు. కానీ వాళ్ళకంటే గొప్పగా ఈయన చేశాడు. అన్ని సీట్లు అయితే ఒకవేళ ఓడిపోయినా కానీ ఒక 40-50 సీట్ల తేడాతో ఓడిపోవాలి. 10-11 స్థానాలకి పరిమితం అవడు. ఆల్రెడీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడతానే ఒకటి. ఇప్పుడు 3 లక్షల ఓట్లు ఉంటాయి, 3,50,000 ఓట్లు ఎక్కడి నుంచి పోలేని. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి తీస్తానే ఉన్నారుగా బయటికి. ఇప్పుడు మన ఊళ్ళో ఉన్నదే 300 ఓట్లు అనుకో, 350 ఓట్లు ఎట్ట పోలైతే ఆ 350లోనే 250 పోలవాలా. ప్రజా వ్యతిరేకత ఉందంటున్నారు. దీనికి ఎంత నువ్వు ఏ పల్లెటూరులో అన్నా బో 10 మంది కూర్చున్న చోట 15 మంది కూర్చున్న చోట కంపల్సరీ 10 మంది వైసీపీకి చెప్తారు తప్ప టీడీపీకి ఎవరు చెప్పరు. ఎక్కడుంది అసలు ఈ టీడీపీకి అయిపోయింది. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ కొంచెం తిరిగాడు. పవన్ కళ్యాణ్ కూడా అన్ని సీట్లు రావటం నాకైతే కలగానే ఉంది. రాదు పవన్ కళ్యాణ్కు 21 సీట్లు 21 సీట్లు గెలవడం అంటే మామూలు విషయమా? బీజేపీ 21కి 7 సీట్లకి 7 సీట్లు గెలవడం మామూలు విషయమా? అసలు బీజేపీ సింబలే తెలియదు ఎవడికి. మన ఆంధ్రాలో అసలు ఏపీలో ఉందా ఎక్కడన్నా బీజేపీ? అంతకుముందు పోనీ గెలిచిన ఏమైనా ఉన్నాయి, ఆ దాఖలాలు ఉన్నాయా? ఎక్కడా లేవు. లేకపోతే ఎందుకంటే జగన్ ఇచ్చిన డబ్బులు ప్రతి పేదాడు ఇప్పుడు జగన్ ఉన్నట్టయితే 25,000 వచ్చాయి నాకు, సింపుల్గా చెప్తున్నా. అమ్మఒడి 15,000 దాకా వచ్చాయా, ఆటోకి 10,000 వచ్చాయా? ఈ నెలలో వచ్చేయలేను. అంటే జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను అందువల్ల వీళ్ళ వల్ల కాదండి. జగన్ కంటే ఎక్కువ పథకాలు అవన్నీ సుత్తి మాటలు. వీళ్ళు అంతకుముందు చెప్తున్నా కదా. నేను రాజశేఖర రెడ్డికి హయాంలో ఉన్నప్పుడు నేను రాజశేఖర రెడ్డికి ఓటు వేయలేదు, ప్రజారాజ్యంకే ఓటేసాను. నేను చిరంజీవికి యూత్ లీడర్, మా ఊళ్ళో నేను చిరంజీవికి ఓటేసాం. పక్కాగా చెబుతున్నాగా ప్రజారాజ్యం. నాకు అప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కనుక చిరంజీవి ఉన్నట్టయితే ఒక్కరోజు సీఎం అయినా చేసేవాడు కదా అనిపించింది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కనుక చిరంజీవి కాంగ్రెస్లో జాయిన్ అయినట్టయితే కంపల్సరీగా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఒకరోజు సీఎం అయినా చేసేవాడు. చాలా మిస్ అయ్యా నేను యాక్చువల్గా, చాలా బాధపడ్డాం కూడా. అబ్బా ఎంత పని అయిపోయిందిరా అని. ఎందుకంటే ఫస్ట్ కాడ నుంచి కూడా చిరంజీవి అభిమానులే. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఏనాడు కూడా జగన్కి ఇచ్చినంత గౌరవం మానవ జన్మలో ఏ మనిషి కూడా ఇవ్వడం. ఆడు ఇచ్చాడే అంటే అది మానవ జన్మకే అవమానకరమైన విషయం. జగన్ అన్న పేద ప్రజలకి చేసిన పనులు ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎనీ రాష్ట్రం ఈయన్ని చూసి కొద్దిగా మనసు మార్చుకున్న ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నారు. అదే జరుగుతుంది. ఇప్పుడు ఈయన వచ్చాడు 3 గ్యాస్ బండ్లు ఇస్తానంటున్నాడు. మొన్న 1,500 ఇస్తాడన్నాడు. ఇప్పుడు 4 పిల్లలు ఉంటే 1500 ఇస్తాడంట, 15,000. ఇప్పుడు ఇంట్లో వీళ్ళు 50,000కి 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తాడంట. ఎన్ని సంవత్సరాలకి ఇస్తానన్నాడు పింఛను? 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాడంట. బస్సులు ఫ్రీ అంట. ఇవన్నీ ఇప్పుడు పథకాలు డబల్ అయిపోయినాయి. ఈ చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, మన జగన్ వివరించి చెప్పాడు. ఇక్కడికే నాకు సినిమా కాలిపోతుంది, నువ్వు ఇస్తానన్నవి ఇస్తే దీనికి డబల్ నేనే అల్లాడిపోతున్నాను, నువ్వేమైపోతావో ఇక దేవుడే కాపాడాలి, నువ్వు గెలిస్తే మాత్రం అని కొండ బద్దలు కొట్టినట్టు ప్రజానీకానికి తెలియపరిచాడు. ఆ తర్వాత ప్రజల అదృష్టం
ఎంతకన్నా నేను ఎక్కువ మాట్లాడను. సార్ 151 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి 10 సీట్లు పరిమితం అయిపోవడం అది ప్రజల అదృష్టం. అది ప్రజల అదృష్టం. అది ప్రజల అదృష్టం. ఎందుకని ఆయన మంచోడా ఈయన మంచోడా తేల్చుకోమని ప్రజలకు వదిలేశాడు. 150 సీట్లు ఉండేవాడికి 11 సీట్లు ఎందుకు వస్తాయి? అవన్నీ డ్రామాలు వేసిన సంగతి వాళ్ళందరికీ తెలుసు, మరి ప్రజలకే తెలుసు, మరి వాళ్ళందరికీ తెలిసిన విషయమే. అవన్నీ డ్రామాలు కాకపోతే 150 సీట్లు వచ్చినాయి, 11 సీట్లకి ఎందుకు పడిపోతాయి? ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు 150 పోయిన 100 పోయిన 50 అని రావాలి. అసలు ఒక్కొక్క ఏరియా మొత్తం తూడ్చుకుపెట్టిపోయింది కదా. కృష్ణా జిల్లాలో ఒక్క సీట్ లేదు, ఒక్కడికి గెలవాలి వైసీపీ వాడు. గెలిచారా? మరి కృష్ణా జిల్లాలో ఒక పక్కన కాకపోయినా ఒక పక్కనైనా ఆయన మంచి చేసి ఉంటాడు కదా. ఇప్పుడు ఆయన మంచి చేయలేదు అనేవాడు ఎవడో కనపడలా. ఇప్పుడు అమ్మఒడి అన్నాడు, పెన్షన్ పెంచాడు, ఇంకోటి ఏదోటి ఆయన చాలామందికి మంచిగా చేశాడు. ఆ మంచి వలన ఆయనకి ఓట్లు వేస్తానన్న ధీమాతో ఆయన ఏవో చెప్పాడు. ఈయన చెప్పాడు, ఆడవాళ్ళు వచ్చారు మాకే గుద్దేశారని వైసీపీ వాళ్ళంతా అనుకున్నారు. కానీ వీళ్ళు వెళ్ళి గుద్దిన సైకిల్కి గుద్దారు, వైసీపీకి గుద్దల. ఇప్పుడు ఆయన చేసిన వాటికి వాళ్ళు అప్పులు చేశాడు అన్నాడు ఈయన. ఆయనకంటే ఎక్కువ పెట్టాడు ఈయన. ఆయన అప్పులు చేసినప్పుడు ఈయన ఎన్ని అప్పులు చేయాలి? ఇప్పుడు అది కూడా మనం వేసి చూద్దాం. ఇప్పుడు ఆయన శ్రీలంక చేసినప్పుడు ఈయన ఏ లంక చేస్తాడు? ఇప్పుడు ఆయన శ్రీలంక అని వీళ్ళే అన్నారు కదండి. ఇప్పుడు ఆయనకంటే ఎక్కువ చేస్తాను అంటున్నాడు ఈయన. 3000 4000 చేస్తానంటున్నాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానంటున్నాడు. 18 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళందరికీ 150-1500 ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ఆయనకంటే ప్రణాళికలు ఈయన ఎక్కువ పెట్టినప్పుడు, ఆయన అప్పు చేసినప్పుడు ఈయన అప్పు చేయకుండా ఎట్లా చేస్తాడో దాన్ని ఎట్లా అమలు చేస్తాడో చూద్దాం. అధికారిని అంతా నువ్వు అంత క్రితం 14 సంవత్సరాలు నువ్వు ప్రభుత్వం చేసావు. ప్రతి వాడు నీకు తెలుసు. వాళ్ళందరూ నాకు అట్టి పారతాంగావు. 3-4 రోజులు ఎలక్షన్ ఉన్నందుక పోలీసు వాళ్ళు మార్చేసావు. నీకు కావాల్సిన వాళ్ళు నువ్వు వేసుకున్నావు. ఇప్పుడు సంక్షేమం అంటే ఆల్రెడీ అందరూ చూశారండి. ఈయన ఏదో అభివృద్ధి చేస్తామంటున్నారు కదా సీఎం గారు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సీఎం గారు అభివృద్ధి కావాలంటారు. అభివృద్ధి చూస్తే సార్ ఓకే అంటే జగన్ ఇచ్చే సంక్షేమం కంటే ఇంకెక్కువ ఇస్తానని చెప్పి ప్రజల్లోకి వచ్చారు. సార్ ఉన్నాయి ఇస్తే చాలు. ఇదివరకు చేసిన సంక్షేమం ఇప్పుడు అది యాక్టీజ్గా ఫాలో అయితే సరిపోద్ది. ఇంకా కొత్తగా జనాలకి ఏమి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ అన్ని సంక్షేమాలు చూశారు. ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి అంటున్నారు. ఓకే, అభివృద్ధి కూడా చూస్తే బాగుంటుంది. సంక్షేమంతో పాటు అభివృద్ధి. మనకి పేదలకి కావాల్సింది ఏంటి? ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఆ రెండిస్తే ఫుల్ఫిల్గా మొత్తం అయిపోయినట్టే. అసలు ఇంకేం ఉండదు ఇంకా. అది సార్ మీరు చూస్తున్నారు జగన్ ఓటమి ప్రధాన కారణాలు ఏమన్నా? సార్ రకరకాల మాటలు ఉన్నాయి. ఓటమికి కారణం అంటే చాలా ఊర్లో అయితే మేము వేసాం బాబు అని అందరూ చెప్తున్నారు. అయితే ఈ బ్యాలెట్ పేపర్లు మారిపోయినాయి అంటున్నారు, ట్యాంపరింగ్ అంటున్నారు. అయితే ఇంత దారుణంగా అయితే ఓడిపోతారని ఎవడో గెస్ట్ చేయింది. అది ఇంత అయితే జరగదు అసలు. యాక్చువల్గా అది లేదు.